ఈరోజు యేసు బాబు, రేపు నేను అవ్వచ్చు, ఎల్లుండి మీరు అవ్వచ్చు, ఎవరైనా ఈ భూమి మీద పుట్టిన మనం అందరము కూడా మరణించక తప్పదు. ఎందుకంటే మరణం కొందరికి కాదు, మరణం అందరికీ ఉంది. ఆ మరణం ఎలా అయినా రావచ్చు. అనారోగ్యం ద్వారా చనిపోవచ్చు, ప్రమాదవశాత్తు చనిపోవచ్చు, ఇంట్లో వచ్చు. పుట్టిన ప్రతివాడికి కూడా పిల్లలు లేకపోవచ్చు, కానీ పుట్టిన ప్రతివాడికి మరణం ఉంది. అంటే చావు ఎంత ఖచ్చితమో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరణము అందరికీ ఉంది. మరి యేసుబాబు అనారోగ్యంతో కొంతకాలం హాస్పిటల్లో ఉండి మరి నిన్నటి దినాన ప్రభు పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టడం మనకు దూరం అవడం మనకు బాధాకరమే. కానీ ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు మనకు దూరం అవుతారు, దేవునికి దగ్గర అవుతారు. సో మనకు దూరం అయ్యాడు అనేటువంటి బాధ మనకుంది, కానీ దేవునికి దగ్గర అయ్యాడు అనే సంతోషం దేవునికి ఉంది. కాబట్టి మనకి కావలసిన వారు, మన అయిన వారు మనకు దూరం అవుతూ ఉంటారు. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతుడు, ఆయన లోకం శాశ్వతమైంది. ఈ భూమి మీద మైకేల్ జాక్సన్ అని ఒక గొప్ప ధనవంతుడు 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. దానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ 50 సంవత్సరాలకే చనిపోయాడు. ఎంత డబ్బులున్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా,